తుఫాన్ దిత్వా వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకి 10 కిలోమీటర్ల వేగంతో అది తీరం వైపు వస్తున్నట్టుగా అధికారికంగా అంచనా వేస్తున్నారు. దాదాపుగా చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ తుఫాన్ తాకిడి ఎక్కడుంది అనేది మనం చూస్తే అధికారికంగా ఐఎండీ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ని బట్టి చూస్తే తమిళనాడు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతోంది. చెన్నైకి దక్షిణ ప్రాంతంలో, అది పుదుచ్చేరికి మధ్యలో ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఈ తాకిడి కనిపిస్తుంది. శ్రీలంక నిన్న మొన్న చాలా పూర్తిగా ఈ తుఫాన్ తాకిడితో తల్లడిల్లిపోయింది. శ్రీలంకలో అధికారికంగానే 62 మంది చనిపోయినట్టుగా వెల్లడించారు. ఇక ఈ వర్షాలు, తుఫాన్లు, వరదలు వీటి కారణంగా ఇంకెంతమంది చనిపోయారో చెప్పట్లేదు. అక్కడ వర్ష బీభత్సం అయితే కనిపించింది. ఇప్పుడు శ్రీలంకని దాటిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో తీరవైపు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ తీరవైపు ఈ తుఫాను దూసుకొస్తుంది. దీని తాకిడి ఇప్పుడు తమిళనాడు మీద చాలా తీవ్రంగా ఉంది. తమిళనాడులోనే ఇది తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చు అని ఇప్పటికీ నిర్దిష్టంగా భావిస్తున్నారు. అది కడలూరు సమీపంలో తీరాన్ని తాకేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో అధికార యంత్రాంగం ఉంది. ఇప్పుడు ఈ తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా ఇచ్చింది. చాలా ప్రాంతాల్లో మనం చూస్తే ఈ ప్రాంతాల్లో, విల్లుపురం ప్రాంతంలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ కురవచ్చు. ఈ రోజంతా చాలా భారీ స్థాయిలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అంటే సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉండొచ్చు అని భావిస్తున్నారు. విల్లుపురం, అదేవిధంగా పాండిచ్చేరి ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కడలూరుతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి కూడా దీని తాకిడి ఉండొచ్చని భావిస్తున్నారు. తిరుపతిలో వెరీ హెవీ రైన్ ఈరోజు కురిసేదానికి అవకాశం ఉండొచ్చు. దాంతోపాటుగా నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో కూడా దీని తాకిడి ఉంటుంది. ప్రకాశంలో కూడా హెవీ రైన్ కురవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా బాపట్ల జిల్లాలో కూడా ఈరోజు కొన్ని చోట్ల థండర్ స్ట్రోమ్స్, లైట్నింగ్ ఇలాంటివన్నీ కూడా కురవచ్చు. ఒక మాదిరి వర్షాలు ఇక్కడ కూడా కురిసేదానికి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. అంటే ఈ సైక్లోన్ దిత్వా ఎఫెక్ట్ ఇప్పుడు దాదాపుగా బాపట్ల వరకు కూడా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇది రేపటికి మరింత తీవ్రతరం కావచ్చు. 30వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ మీద తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు అని మొదటి నుంచి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వర్ష సూచన చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే చిత్తూరులో వార్నింగ్స్ ఏం లేవు, కానీ కొద్దిపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. రాపూర్లో కూడా లైట్గా ఒక 5 మిల్లీమీటర్స్ లోపు వర్షపాతం పడేదానికి అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి సెంటర్లో కూడా, ఉదయగిరిలో కూడా దాదాపు అదే రీతిలో చిరుజల్లులు, ఒక మాదిరి వర్షాలు పడేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఉదయగిరి, రాపూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా, అంటే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాల్లో కూడా రాగల కొన్ని గంటల పాటు, అంటే మధ్యాహ్నం 12 గంటల్లోక ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇది ఆ తర్వాత తీవ్రతరం కావచ్చు అనే అభిప్రాయం ఉంది. ప్రధానంగా రేపటికి ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా కనిపించవచ్చు. తిరుపతి, నెల్లూరు, అదేవిధంగా అన్నమయ్య, వైఎస్ఆర్ కడప వీటితో పాటుగా ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల మీద కూడా తాకిడి ఉండొచ్చు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. అనేక చోట్ల వర్షపాతానికి నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది అని వాతావరణ శాఖ చాలా క్లియర్గా మనకు చెప్తుంది. కాబట్టి రాగల 48 గంటల పాటు చాలా తీవ్రమైనటువంటి వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి జిల్లా కేంద్రంలో 24/7 పనిచేసేలాగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా వివిధ సహాయక బృందాలని రంగంలోకి దింపారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాలనేటువంటి యోచనతో ఏపీ సర్కారు ఉంది. కాబట్టి ప్రజలు మాత్రం ఈ భారీ వర్షాల కారణంగా రాగల 48 గంటల పాటు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి అందుకు తగ్గట్టుగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది.